లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలం నుండి హీరో ఖాతాలో హిట్ సినిమా పడలేదు. ఈ మధ్య కాలంలో బడే మియా చోటా మియా అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా అభిమానులను నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు స్టార్ హీరో కెరీర్ కష్టంగా మారింది. అంతకుముందు విడుదలైన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సరిగా ఆడలేదు. దీంతో ప్రస్తుతం హీరో చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. అయితే తాజాగా టైగర్ సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. టైగర్ ష్రాఫ్ రెమ్యునేషన్ 70% తగ్గించుకోవాలని డిమాండ్ చేశారని సమాచారం. బడే మియాన్ చోటా మియాన్ సినిమాకు గాను ఆయన 30 కోట్ల రెమ్యునేషన్ అందుకున్నారంట. ఆ లెక్కన ఆలోచిస్తే ఇప్పుడు చేయబోయే సినిమాలకు కేవలం 9 కోట్లు మాత్రమే తీసుకోవాలి. ఇది విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. టైగర్కు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. త్వరగా కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నారు.